హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉండే చికెన్ ఫ్రైని చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 400 గ్రామ్స్ చికెన్ని ఇలా కొద్దిగా చిన్న సైజులో కట్ చేపించి బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ పైన మూత క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టేసేయండి. 30 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేయండి, పొడుగా కట్ చేసి. ఈ ఆనియన్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసేయండి, చిన్నగా కట్ చేసి. ఇప్పుడు ఈ మెంతికూర కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. మనకి మెంతికూర అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా ఆయిల్లోనే కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనకి చికెన్లో ఏమైనా వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు ఈ మసాలా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనకి మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. మనకి చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. అలాగే మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. మనం వేసుకునే కారం, ఉప్పు ఇదంతా కూడా మాడిపోకుండా మనకి చికెన్కి బాగా పడుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా టేస్టీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మనకి చికెన్ ఫ్రై అనేది ఇలా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనకి ఉత్త ఈ గ్రేవీతో కూడా అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, చికెన్ పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. చూడండి, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.